రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క లక్షణాలు: మంచి ముఖవర్చస్సు ఉంటుంది, దృఢమైన శరీరం ఉంటుంది, వెన్నులో మత్స కలిగి ఉంటారు, దాన ధర్మాదులందు శ్రద్ధ ఉంటుంది, కష్టములను ఎదుర్కొని నిలిచేటువంటి మనస్తత్వం ఉంటుంది, ప్రజ్ఞా పాఠవాలు ఉంటాయి. బంధువులతో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని విషయాల లోపల కూడాను అదృష్టం వరిస్తుంది. బాల్యంలో వృద్ధాప్యంలో బాగా సుఖపడతారు. కొంత పిరికితనం కూడా ఉంటుంది. విజ్ఞతతో కార్యాలు చేసేటువంటి లక్షణాలు కూడాను ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారికి ఉంటాయి. ఇక ఈ రాశి వారికి గోచార ఫలం ఎలా ఉంది అనేటువంటిది చూద్దాం. 29 మార్చి 2019 నుండి 22/4/2019 వరకు మరియు 5/11/2019 నుండి సంవత్సరాంతం అష్టమ స్థానమున గురు సంచారం ప్రతికూలంగా ఉంది కనుక వస్తువులను మతిమరుపు మూలకంగా కోల్పోయేటువంటి ప్రమాదము ఉంది. ముఖ్యంగా కనుక జాగ్రత్త అవసరం. చేసేటువంటి పనుల్లో ఆటంకాలు, అనవసరమైనటువంటి ప్రయాణాల వలన అనారోగ్యము, నలుగురిలో ఇబ్బందులు, సాహసించి పనులు చేయడం అంత మంచిది కాదు. విజ్ఞతతో ముందుకు వెళితే మంచి ఫలితాలను పొందుతారు. నష్టాలను నివారించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక 22/4/2019 నుండి 5/11/2019 వరకు సప్తమ స్థానమున గురు సంచారము శుభప్రదం కనుక గొప్పవారిని కలుసుకోవడము, వాళ్ళ ద్వారా పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి పేరును పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. శారీరక మానసిక ఉత్తేజతను పొందుతారు. పనులలో విజయాన్ని పొందుతారు. తద్వారా ఆర్థికపరమైన సమస్యలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వారి పనులను నెరవేర్చడంలో తోడ్పాటు కూడాను ఉంటుంది. ఇక ఉగాది నుండి 24/1/2020 వరకు అష్టమ స్థానమున శని సంచారం ప్రతికూలం కనుక తలపెట్టినటువంటి కార్యాల లోపల ఆటంకాలు, అధైర్యము, అనవసరమైనటువంటి ఖర్చులు, దానికి తోడు రావాల్సినటువంటి డబ్బు సకాలంలో అందకపోవడము, ప్రతి పనిలోనూ ఆలస్యము, పనివారితో వైషమ్యాలు మొదలగు ఫలితాలు ఉంటాయి. మరియు తేదీ 24/1/2020 నుండి సంవత్సరాంతం నవమ స్థానమున రజతమూర్తి శని సంచారం ప్రతికూలం కనుక చింతిత కార్యాలు, అనుకున్నటువంటి పనుల లోపల ఆటంకాలు, అనవసరమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడము, తద్వారా వృధా ఖర్చులు, దీర్ఘ ప్రయాణాల మూలకంగా అలసట మొదలగునటువంటి ఫలితాలు ఉంటాయి. ఇక రెండవ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో కేతువు వలన భార్యాపిల్లలతో ప్రతి విషయంలోనూ అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, మనస్పర్ధలు, వృధా ప్రయాణాలు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ముఖ్యమైనటువంటి వస్తువులను కోల్పోవడం కూడాను ప్రధానంగా గోచరిస్తుంది. దగ్గర వారితో మనస్పర్ధలు, కేతు మూలకంగా వృధా కాలయాపన, ఇంట బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. కలహములు, వైషమ్యాలు, వృధా ఖర్చులు ఇత్యాది ఫలితాలు గోచరిస్తున్నాయి కనుక వృషభ రాశి వారు అష్టమస్థాన గురు, అష్టమస్థాన నవమస్థాన శని, ద్వితీయ రాహువు, అష్టమ కేతువు అనానుకూలంగా ఉన్నారు కనుక గురు, శని, రాహు, కేతు జపాలు, క్షీరతర్పణాలు, హోమదానాదులు, రుద్రాభిషేకం, దక్షిణామూర్తి స్తోత్రం, దుర్గా గణపతి స్తోత్ర పారాయణాలు చేసుకున్నట్టయితే కొంత ఈ గ్రహస్థితి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం దూరమవుతుంది. సుఖమయంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి.